విశాఖపట్నం రైల్వే స్టేషన్లో ఫుడ్ తిని 9 మంది ప్రయాణికులకు అస్వస్థతకు అయింది. విశాఖపట్నం మీదుగా రాజమండ్రి వైపు వెళుతున్న 2 వేర్వేరు రైల్లో 9 మంది రైల్వే స్టేషన్ రైల్లో అమ్ముతున్న బిర్యానీని తిని కొన్నారు. అవి తినడం వలన ప్రయాణికులకు వాంతులు విరేచనాలయ్యాయి. రైల్వే మదత్ యాప్లో ప్రయాణికులు ఫిర్యాదు చేశారు. రైల్వే పోలీసులు అప్రమత్తమయ్యారు. రైళ్లు రాజమండ్రి రైల్వే స్టేషన్ చేరుకోగానే ప్రయాణికులను హుటాహుటిన జీజీహెచ్ హాస్పిటల్కు తరలించడంతో ప్రాణాపాయం తప్పింది. పాట్నా నుంచి తమిళనాడులోని సేలంకు వెళుతున్న 15 మంది భవన నిర్మాణ కార్మికులు విశాఖపట్నం రైల్వే స్టేషన్లో బిర్యానీలు కొనుక్కుని తిన్నారు. తిన్న అరగంట తర్వాత వీరిలో 5గురు ప్రయాణికులకు వాంతులు విరేచనలై పరిస్థితి విషమంగా మారింది. పాట్నా ఎర్నాకులం ఎక్స్ప్రెస్లో జరిగిన ఈ ఘటనపై వెంటనే రైల్ మదత్ యాప్లో ఫిర్యాదు చేశారు. ఈ రైలుకు విశాఖపట్నం తర్వాత రాజమండ్రి వరకు మరొక స్టాప్ లేదు. దీంతో రైలు రాజమండ్రి రైల్వే స్టేషన్కు చేరుకోగానే సిద్ధంగా ఉన్న రైల్వే పోలీస్ సిబ్బంది 108లో అస్వస్థతకు గురైన ప్రయాణికులను రాజమండ్రి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విశాఖ రైల్వే స్టేషన్లో ఎగ్ బిర్యానీ కొనుగోలు చేసిన 9 మంది ప్రయాణికులు అస్వస్థతకు గురైన ఘటనపై ఐఆర్సీటీసీ అంతర్గత విచారణ ప్రారంభించింది. ఫుడ్ పాయిజన్ కారణంగా ఇబ్బందులు పడిన ప్రయాణికుల ఫిర్యాదు ఆధారంగా బాధ్యులను గుర్తించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. స్వచ్ఛమైన నాణ్యమైన ఆహారం పంపిణీకి లోపాలు జరిగే అవకాశం లేదని, విచారణ తర్వాత నిర్లక్ష్యం బయటపడితే చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు. ఇటీవల రైళ్లలో ఆహారంపై వస్తున్న కంప్లైంట్లకు సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రైళ్లలో సరఫరా చేసే ఆహార భద్రత మరోసారి ప్రశ్నార్థకంగా మారింది. విశాఖపట్నంలో బిర్యానీ కొనుగోలు చేసి తిన్న 9 మంది ప్రయాణికులు తీవ్ర అస్వస్థతకు గురవడం, వారంతా కూడా రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నేపథ్యంలో విశాఖపట్నం రైల్వే స్టేషన్ కేంద్రంగా జరుగుతున్న ఫుడ్ సప్లైకి సంబంధించిన అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం విశాఖపట్నం రైల్వే స్టేషన్లో ఉన్న 8 ప్లాట్ఫామ్లకు సంబంధించి పూర్తిగా ఇండియన్ రైల్వే క్యాటరింగ్ సర్వీసెస్ ఆధ్వర్యంలోనే ఆహార సరఫరా అనేది జరుగుతుంది. రైళ్లకు సంబంధించి ప్రయాణికులు ముందుగానే వాటిని బుక్ చేసుకుంటారు. బుక్ చేసుకున్న ఆహారాన్ని సుదూర ప్రాంతాలకు వెళ్లే రైళ్లలో సరఫరా చేయడం జరుగుతుంది. ఎర్నాకుళం వెళ్తున్న 2 వేర్వేరు రైళ్లకు సంబంధించి 9 మంది ప్రయాణికులు ఎగ్ బిర్యానీని ఆర్డర్ చేసి తిన్నారు. ఆ ఎగ్ బిర్యానీ తిన్న తర్వాత వారు తీవ్రమైన అస్వస్థతకు గురవడంతో కొంతమందిని రాజమండ్రిలో దించి అక్కడ స్థానిక వైద్య సేవలు అందించిన తర్వాత తిరిగి పంపించడం జరిగింది. దీంతో మరోసారి క్యాటరింగ్ సర్వీసెస్ ఏ విధంగా నడుస్తున్నాయి, క్యాటరింగ్ సర్వీసెస్కి సంబంధించి ఎటువంటి చర్యలు ఉన్నాయనే దాని మీద అనేక అనుమానాలు వస్తున్నాయి. వాస్తవానికి విశాఖపట్నం కేంద్రంగా అడపాదడపా ఇటువంటి ఫిర్యాదులు వస్తున్నాయి. ఇక్కడ సప్లై చేసే ఆహారం నాణ్యత మీద ఫిర్యాదులు ఉన్నాయి. కానీ రైల్వే క్యాటరింగ్ సర్వీసెస్ వాటిని గతంలో సీరియస్గా తీసుకున్న దాఖలాలు కూడా లేవు. అత్యంత స్వచ్ఛమైన వాతావరణంలో ఆహారాన్ని ప్యాక్ చేయడం కానీ లేకపోతే వాటిని సరఫరా చేయడం కానీ నిర్వహించాల్సిన చోట కొంత నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారనే ఫిర్యాదులు వినియోగదారుల నుంచి కానీ ప్రయాణికుల నుంచి కానీ వస్తున్న నేపథ్యంలో ఈరోజు ఒక ఘటన జరగడం, దాంట్లో 9 మంది వేరువేరు రైళ్లలో వెళ్తున్న వారు ఎగ్ బిర్యానీ తిని అస్వస్థతకు గురైన తర్వాత ఐఆర్సీటీసీ దీనిపైన విచారణ చేపట్టింది. అయితే స్థానికంగా ఉండే అధికారి ఎవరైతే ఏరియా మేనేజర్ ఉంటారో ఏరియా మేనేజర్ దానికి సంబంధించిన పూర్తి సమాచారం తమ దగ్గర లేదని చెప్తున్నారు. ఆ సమాచారానికి సంబంధించి ఎంక్వైరీ చేస్తున్నాం. ఏదైతే బాధితులకు సంబంధించిన ఫిర్యాదు ఉందో బాధితులు ఇచ్చిన ఫిర్యాదు కానీ లేకపోతే అక్కడ వారు ఇచ్చిన సమాచారం ఆధారంగా సౌత్ సెంట్రల్ రైల్వే నుంచి కొంత సమాచారం తీసుకుని దానిని ఎంక్వైరీ చేస్తున్నాం. బాధ్యులైన వారిని గుర్తించే ప్రయత్నం చేస్తున్నట్టుగా చెప్తున్నారు. విశాఖ నుంచి బయలుదేరిన 2 రైళ్లకు సంబంధించి వారు ఫుడ్ ఏదైతే తీసుకున్నారో దానిలో ఆహార కల్తీ జరిగింది. ఆహార కల్తీ సంబంధించి 9 మంది బాధితులుగా మారిన ఘటనపై ఐఆర్సీటీసీ సీరియస్గా ఎంక్వైరీ చేస్తోంది. ప్రాథమిక ఎంక్వైరీ తర్వాత బాధ్యులను గుర్తించే ప్రయత్నాన్ని కూడా చేస్తామని అధికారులు వెల్లడిస్తున్నారు. అటువైపు రైల్వే అధికారులు కూడా ప్యారలల్గా దీన్ని ఎంక్వైరీ చేసి కారణాలను విచారించే ప్రయత్నంలో అయితే పడ్డారు. కెమెరామెన్ శ్రీధర్తో రవిచంద్ర ఎన్టీవీ విశాఖపట్నం.